మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు జీడిపప్పు టమాటాతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, ఉల్లిపాయ 1, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, టమాటాలు చిన్నవి 2, పచ్చిమిర్చి 3, జీడిపప్పులు 10-15, వేరుశనగ పిక్కలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత దానిలో 2 టీ స్పూన్లు నెయ్యి వేద్దాం. దానిలో వేరుశనగ గింజలు, మినపప్పు శనగపప్పు, ఆవాలు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుదాం. ఇది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేద్దాం. కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి దీంట్లోనే మనం కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఇలా ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించితే ఉల్లిపాయ వేగుతుంది. ఇప్పుడు దీనిలోనే కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. రెండు నిమిషాలు అయిన తర్వాత తీద్దాం. టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు దీనిలో 1 కప్పు రవ్వకి 2 కప్పులున్నర నీళ్లు పోద్దాం. ఇలా 2 కప్పులున్నర నీళ్లు పోస్తే ఉప్మా బాగుంటుంది. దీనిలో రుచి తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఎసరు మరిగినిద్దాం. నీళ్లు తిరగబడేంత వరకు మరగనిద్దాం. ఇప్పుడు నీళ్ళు ఇలా తిరగబడుతున్నాయి కాబట్టి దీనిలో రవ్వ వేసి కలుపుదాం. రవ్వ వేస్తూ కలపాలి, లేదంటే ఉండలు కట్టుకుపోతుంది. ఉండలుగా ఉంటే బాగోదు కాబట్టి వేస్తున్నప్పుడు బాగా కలపాలి. ఇలా 1 నిమిషం కలిపితే ఉప్మా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఉప్మాలో కట్ చేసిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఉప్మాను వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. మా వంటగదిలో టమాటా జీడిపప్పుతో ఉప్మా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.